ఓ సంగీతకుడినా? గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపతి ఇవ్వడం శివగణంలో ఎవరికి సంతృప్తించడం లేదు. ఏ అన్నగారు మాత్రం వీరుడు కారా? కారణం కాదు, కానీ నీకున్న శరీర లాభం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏంటి ఈ మాట నడుస్తున్నది నిజంగా నందీశ్వరుడేనా? ఇది నా మాట కాదు, మన వాళ్ళందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూచిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. ఇన్కమింగ్ వాయిస్. అలాగా, జనాభిప్రాయాన్ని మనం కలిసింది. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడు ఉండగా అగ్రజుడు గజాననుడు ఉండగా గణాధిపత్యం నీకు ఎలా ఇమ్మంటావు? ఏనారదా? అవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హతకు కానీ వయసు కాదు. అవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరిని కలదు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఏంటి? కావాలంటే ఆ పదవి నేనే పరిశీలించు. ప్రాణంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మడుతున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా దిక్కుదే. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టారు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, ఈ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, నిజం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే. నువ్వు దుఃఖము ఇష్టపడి ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యాన్ని అయిన నీకు తెలియని ఆంతర్యమా?
ఆజ్ఞాపించిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కన్నుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా తెచ్చిపెట్టావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన నేటి ఫలము, భూమిని మారు చుట్టిన పుణ్య ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము సేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షలు చేయించా. ఆజ్ఞంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననుడికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా మోసం ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీరనాథము లేదు, వాహనము లేదు, మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదే దాని సందేహం? అదే ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తారు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషులు. వారికి అనేక వాళ్ళని సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టవచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. భగవంత భరణీల కబరి భరన్ను, భగవంత ఘన జటాజూట భరితన్ను, ఒక కన్మ కారుణ్య అవలోకనాలు, ఒక కన్మ విస్ఫులింగ క్షతాలు, ఒక పదన్నుల ప్రళయనాశ విన్యాసం, ఒక పదన్నుల ప్రళయ తాండవ విజృంభణము.